హే హలో ఆల్ అందరూ బాగున్నారనుకుంటాను. ఈరోజు నేను సెయింట్ ఇగ్నేస్ నుంచి మ్యూనిసింగ్కి అయితే వచ్చాను. ఇక్కడ మన బార్డర్ గ్రిల్ అని మెక్సికన్ రెస్టారెంట్కి అయితే వచ్చాను. ఇక్కడ కిడ్ మీల్స్, టాకోస్, ఫ్యామిలీ ప్యాక్స్, సాల్సాస్, సైడ్స్ ఇవన్నీ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. చూడండి, సైడ్స్లో టాటిలా చిప్స్ అంట, చిప్స్ అండ్ సాల్సా అంట, ఇవన్నీ చాలా రకాల స్టఫ్ అయితే అవైలబిలిటీలో ఉంది. వీటితో పాటు మనకు బరిటోస్, బౌల్స్, కసాడిల్లాస్, సలాడ్స్, అన్ని రకాల స్టఫ్ అయితే అవైలబిలిటీలో ఉంది. ఇక్కడ మనకు కావాల్సినవి అయితే కొన్ని ఆర్డర్ చేసుకున్నాము. ఇక్కడ మనకు కిడ్స్కి వచ్చేసి కసాడిల్లా చెప్పాము. ఈ కసాడిల్లాలో ఏం లేదు, చిన్న చపాత్ మాదిరి హాఫ్ కట్ చేసి దాని మధ్యలో చీజ్ పెట్టి ఇచ్చారు. ఆ పక్కన ఉన్న చిన్న బౌల్ ఉండేది టమాటా పండు కారం అనేటుంది. సో మరి మన మాదిరి అయితే కారంగా అయితే ఉండదు. ఇది వచ్చేసి సాల్సా, అవకాడో సాల్సా. ఆ చిప్స్తో తింటుంటే మజా సూపర్గా ఉంది. ఇది వచ్చేసి మనకు బ్రౌన్ రైస్ బౌలు. ఇది వచ్చేసి మనకు వచ్చేసి స్టీక్ మష్రూమ్ బౌలు. సో వాటితో డిఫరెంట్ రకాల స్టఫ్ అయితే మనకు అవైలబిలిటీలో ఉంది. ఈ కిడ్స్ది కసాడీలా అయితే చీజ్ కసాడీలా ట్రై చేస్తున్నా. ఈ కసాడీలా అయితే చాలా బాగుంది కిడ్స్ది. సో వారన్ బఫెట్ కూడా ఇట్లా కిడ్స్ స్టఫ్ తింటుంటాడంట. సో వారన్ బఫెట్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు అది తిన్న బాగుంది. సో మనము ఆ సల్సాని వచ్చేసి టమాటా మల్ల కారంతో తింటుంటే మన టొమాటో సాస్ మాదిరి అనమాట. తింటుంటే చాలా బాగుంది. అండ్ దెన్ మన చిప్స్ని నేను మన గ్వాకమోల్లో అయితే ట్రై చేస్తున్నా. అది కూడా చాలా చాలా బాగుంది. ఇవన్నీ అయితే మనము మెక్సికన్ ఫుడ్ అయితే చాలా ఈజీగానే మనము తినేయచ్చు. సో మధ్య మధ్యలో చీజ్ కసడీలా అండ్ దెన్ చిప్స్ ఇవన్నీ తింటుంటే ఆ మజానే వేరుంది. సో మనము ఇవన్నీ మనకు ఎంట్రీ టైప్స్ అన్నమాట. సో ఇవన్నీ తినేసిన తర్వాత మెయిన్ కోర్స్ ఉంది. సో మెయిన్ కోర్స్లో మనం అనుకున్నట్టు వెజ్జీ అండ్ దెన్ స్మోక్డ్ మష్రూమ్ ఉంది కదా, ఆ స్మోక్డ్ మష్రూమ్ కూడా ఆర్డర్ చేసుకున్నాం అన్నమాట. సో అదైతే ఈ బ్రౌన్ రైస్ వెజ్జీస్ అయితే చాలా బాగుంది. దీంతో బ్లాక్ బీన్స్, రైస్ ఇవన్నీ పెట్టున్నారు. ఇది వచ్చేసి చీజు, మష్రూము అండ్ దెన్ రెడ్ సాస్ ఉంది కదా, అయితే కొద్దిగా హాట్గా ఉంది. అండ్ దెన్ ఇది వచ్చేసి మనకు స్పినాచ్, అవన్నీ కలిపి కొద్దిగా రైసు. సో అది కూడా తింటుంటే కొద్దిగా కారం అయితే ఉంది, బట్ చాలా బాగుంది. చాలా ఈజీగా ఈ మెక్సికన్ ఫుడ్ని అయితే మనము ఈజీగానే తినేయచ్చు. మీరు కూడా ఈ ఆప్షన్స్ అన్నీ ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు మనం ఎటువంటి ఫుడ్ కొనాలా అన్నప్పుడు ఇవన్నీ మీకు ఈజీగా దొరికే ఐటమ్స్ అన్నమాట. మీకైతే ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటాను. ఇంకా మనము ఇంకొక బరిటోస్ చెప్పాను నేను, వెజ్ బరిటో. దీంతో వచ్చేసి మెక్సికన్ రైస్ వేయమని చెప్పాను. సో బరిటోస్ అంటే ఏముండదు, ఒక పెద్ద చపాతి, వాళ్ళు టోటీలా అంటారు, చపాతి తీసుకొని దాంతో కొద్దిగా రైసు, కొద్దిగా వెజిటబుల్స్, కొద్దిగా మష్రూమ్స్ ఇవన్నీ కలిపి కొద్దిగా సాసులు అవన్నీ వేసి మొత్తం ఒక చుట్ట చుట్టి మనకి ఇస్తారనమాట. ఆ చుట్ట కొరుక్కొని కొద్దిగా తింటుంటే ఆ రుచే వేరబ్బా. ఎందుకు మనం ఇవి ట్రై చేయలేదో మనము. ఇదైతే చాలా బాగుంది. మీకైతే ఈ వీడియో నచ్చుతుంది అనుకున్నాను. నచ్చితే ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. బాయ్.